అందరికీ నమస్కారం. మన శ్రీగౌరి ఛానల్కి స్వాగతం. ఈరోజు విష్ణు పురాణం 2వ భాగంలోకి వచ్చాం. బ్రహ్మ సృష్టి ఏ విధంగా జరిగింది, బ్రహ్మ భూలోకంలోకి ఎలా వచ్చాడు, సృష్టి క్రమం ఎలా ప్రారంభమైందో వింటున్నాం. ఆదివరాహ స్వరూపంతో భూమిని విష్ణుమూర్తి సముద్రంలో నుంచి ఎలా ఉద్ధరించాడో చెప్పుతున్నారు. భూమిని సముద్రంలో నుంచి ఉద్ధరించిన తరువాత మళ్ళీ బ్రహ్మరూపుడై సకల నదీ పర్వత ద్వీపాలను, సురాసుర వరపితృ లోకాలను, గరుడ గంధర్వ విద్యాధరి పశుపక్షాది నానాభూత సమూహాలను మునుపటి సృష్టిలాగే సృష్టించి తగిన గుణారూప చేష్టలను కలిగించాడు అని చెప్పగా మైత్రేయుడు విని, గురుదేవ, బ్రహ్మ సృష్టి నువ్వు సగ్రహంగా చెప్పావు, దాన్ని వివరంగా చెప్పమన్నాడు. అయితే ఇప్పుడు పరాశరుడు చెప్తున్నారు. బ్రహ్మ ప్రజాపతి అయి 4 ముఖముల వాడు రాజస గుణ ప్రభువుడై సృష్టిని ధ్యానిస్తూ ఉండగా తమోన్మయము, తమో మోహము, మహామోహం, తమిష్టము, అంధకామిష్టము అనే 5 జగములకు ముఖ్య భూతములుగా ఆవిర్భవించాయి. 5 రకాల ప్రపంచాలు పుట్టాయి. అవి సక్రమైన సృష్టికి సాధకాలు కాలేదు. అంతటా ఆత్మజ్ఞాన అజ్ఞానులతో తామసమై పశువులు, మృగాలు పుట్టాయట. మొదట మనం పుట్టలేదు. ఏ ఆలోచన లేనటువంటి పశువులు, మృగాలు పుట్టాయి. అప్పుడు సాత్విక గుణ ధ్యాన శక్తితోటి అమర సృష్టి కలిగింది. దేవతలను సృష్టించారు. తదుపరి రాజస తామస గుణమైన ధ్యాన సృష్టిగా మన సృష్టి జరిగింది. మానవులు రాజసిక తామసిక గుణమైన వారిగా జన్మించారు. మొదట మృగాలు, జంతువులు పుట్టాయి. తర్వాత దేవతలు పుట్టారు. ఆ తర్వాతే మానవులు జన్మించారు. ఆ తర్వాత కమలబాహుని సకల అవయవాల నుండి, ఆయన శరీర అన్ని అవయవముల నుండి దైవ, అసుర, వనుజ, పితృముఖ చరాచర సృష్టి జరిగింది. అంటే ముందు ఇవన్నీ సంకల్పాలు జరిగాయి. ఆయన అన్ని అవయవముల నుండి అన్ని సృష్టులు జరిగాయి. తర్వాత ఆయా జాతుల వారి వారి కర్మల కారణంగా పుట్టి హింసలు, కారుణ్య వాస్తవాలు, నిందానిందలు, ధర్మాధర్మాలు, సత్యాసత్యాలు, జ్ఞానాజ్ఞానాలు కలిగి నానా విధములైన రూపాలు, జాతి స్వభావ చేష్టలుగా సృష్టించారు. ఇది విని మైత్రేయుడు, మానవులు బ్రహ్మ ఏ అవయవముల నుండి ఏ జాతులుగా జన్మించారు చెప్పండి అని అడుగుతుంటే పరాశరుడు చెప్తున్నారు. బ్రహ్మ సాత్విక గుణారూపకంగా ముఖం నుంచి బ్రాహ్మణులు, రాజస గుణారూపకంగా భుజాల నుంచి క్షత్రియులు, రాజస తామస గుణారూపకంగా ఊర్వుల నుంచి వైశ్యులు, తామస రూపాన పాదముల నుంచి క్షుద్రులు పుట్టారు. వీరిలో బ్రాహ్మణులకు వేదాధ్యయనం, క్షత్రియులకు భూపాలన, వైశ్యులకు వ్యాపారం లేదా కృషి, శూద్రులకు బ్రాహ్మణ భక్తి, కృషి, అన్ని రకాల విద్యలు విహిత కర్మలుగా నిర్ణయించారు. కర్మలు అనగా బలంతో చేయగలిగిన పనులు. ఇవి 4వ జాతి వారికి ఇచ్చారు. ఈ 4 కులాల వారు బ్రహ్మ అవయవముల నుండి పుట్టిన వారే కనుక యజ్ఞాలు చేయడానికి అర్హులే. అంటే ఆ కాలంలో అన్ని రకాల జాతుల వాళ్ళు యజ్ఞాలు చేసుకునేవారట. యజ్ఞాల వలన దేవతలకు సంతృప్తి కలుగుతాయి. దేవతల ఆనందమే ప్రజా అభివృద్ధికి మూలం. యజ్ఞాలు కళ్యాణ కారకాలుగా గ్రహించాలి. పూర్వం యజ్ఞాలు ఎక్కువగా ఉండడం చేత ప్రతివారు యజ్ఞం చేసేవారు. పాపకర్మల ఆలోచన లేక, దుర్జనుల పనులు విమర్శించక, ధర్మ మార్గం తప్పక, నింద వచ్చేటువంటి ఏ పనులు చేయక, ఇతరులను పొగడ్తలకు పొంగక ప్రవర్తించే నరులు సురులతో సమానం. వీళ్ళు దేవతలతో సమానం. తాము చేసిన దానము ఫలంగా మోక్షాన్ని మానవులు పొందుతారు. నిర్మలమైన మనస్కులై విష్ణు భక్తు పరులై జీవించెదరు. వీరు బ్రహ్మ ప్రత్యేక సృష్టివారని గ్రహించండి. తామస గుణాలతో లోభమోహాలకు లొంగి, పుణ్యక్రియల ఆలోచనలు లేక, రోగాలకు చిక్కి, పాపపుణ్యాలతో నలుగుతూ పామరులుగా ఉండేవారిగా బ్రహ్మ కొందరిని సృష్టించాడట. కొందరు పుణ్యాత్ములు, కొందరు పాపాత్ములు, కొందరు పాలకులు, కొందరు సేవకులు, కొందరు మననీయులు, కొందరు సంపన్నులు, ఇంకెందరో దరిద్రులు బ్రహ్మ సృష్టిలోనే ఉంటారు. భగవంతుడే అలా సృష్టిస్తాడు. వీళ్ళు తమ తమ కర్మలను అనుసరించి ధనవంతుడు ధనహీనుడుగాను, ధనహీనుడు ధనవంతుడుగాను మారే అవకాశం ఉంది. ఆయన పేదవాడిలా పుట్టిస్తాడు. పేదవాడు గొప్పవాడవడా అవుతాడు. అయిన వాళ్ళని చాలా చూస్తాం కదా. అట్లాగే పుణ్యాత్ములు పాపాత్ములుగాను, పాపాత్ములు పుణ్యాత్ములుగాను అవుతారు. కార్తీక పురాణంలో ఇలాంటివి చెబుతారు. పాపాలు చేసినవాడు కార్తీక పౌర్ణమి నాడు ఒక దీపం వెలిగించి పుణ్యలోకాలు పొందుతాడని చెప్పబడుతుంది. పరస్పరం ధనకాంక్షతో పోరాడే వారికి తగిన చిత్రాంగ బలాలు, గుర్రాలు, వాహనాలు బ్రహ్మసృష్టి అనే విశేషంగా తెలుసుకో. మానవుల జీవనానికి ధాన్యము, పప్పు దినుసులు, గోమహిషాలు, నివాసాలు, ఫలవృక్షాలు, తిలలు, పెసలు మొదలైన పదార్థాలు కూడా బ్రహ్మదేవుని సృష్టి.
ఇలా సృష్టించిన పెంపు లేక బ్రహ్మ ఏం చేశాడంటే తనతో సమానమైన ప్రజాపతులను సృష్టించి లోకంలో ప్రజా సమృద్ధితో చేయాలని సంకల్పించి నవబ్రహ్మల మానసిక సృష్టిగా రూపొందించాడు. ఈ నవబ్రహ్మలు ఎవరు? భృగువు, పులస్త్యుడు, పులుగువు, క్రతువు, అంగిరసుడు, మారీచి, దక్షుడు, అత్రి, వశిష్ఠుడు. వీళ్ళని నవబ్రహ్మలు అంటారు. వీరికి భార్యలను కూడా సృష్టించాడు. ఖ్యాతి, భూతి, సంభూతి, క్షమ, ప్రీతి, సన్నతి, ఊర్జ, అనసూయ, అరుంధతి అనే కన్యలను సృష్టించి ఈ నవబ్రహ్మలకు వివాహం చేశాడు. అలాగే సనకాది యోగులను మానవ సృష్టిగా జన్మించారు. సనక సందన, సనక కుమార, సనక సుజాతులు బాలురు రూపంలో ఉండే మునులుగా వీరిని సృష్టించారట. వీళ్ళని సృష్టి చేయమంటే వీరు ఒప్పుకోలేదు. సంసార విముఖులై బ్రహ్మ విద్య పరంగతులై తపస్సుకే జీవితం అంకితం చేసి మహాత్ములైనారు. తర్వాత పద్మాసుని కనుబొమ్మల నడుమ నుంచి కామినీ సహితుడై మధ్యన భాస్కరుడిలా పాలాక్షుడైన రుద్రుడు ఉద్భవించాడు. ఆ అర్ధనారీశ్వరుని వెంట మరో 10 మంది పుట్టారు. మొదట పుట్టిన రుద్రుడు ఏకాదశ రుద్రుడు. తర్వాత బ్రహ్మ ఏం చేశాడటంటే ఒక పుత్రుణ్ణి సృష్టించుకున్నాడు. అతని పేరు స్వయంభువ మనువు. శక్తియుక్తులకు బ్రహ్మదేవుడు లాంటి వాడే ఈ మనువు. శతరూప అనే కాంతను వరించాడు. వారికి ప్రియవతుడు, ఉత్తరపాత్రుడు అనే 2 కుమారులు కలిగారు. ప్రసూతి, ఆకుతి అనే 2 కుమార్తెలు కూడా కలిగారు. దక్షుడు ప్రసూతిని, రుచికుడు ఆకుతిని చేపట్టారు. వాళ్ళకి యజ్ఞుండు అనే కుమారుడు కలిగాడు. అతనికి యాములు అనే 12 మంది కుమారులు పుట్టి వాళ్ళు దేవగణాలైనారు. దక్షుడికి ప్రసూతి యందు 24 మంది కుమార్తెలు జన్మించారు. వీళ్ళలో 13 మంది పేర్లు శ్రద్ధ, లక్ష్మి, ధృతి, దృష్టి, పుష్టి, మోద, క్రియ, లజ్జ, వపువు, శాంతి, బుద్ధి, కీర్తి, సిద్ధిని ధర్మువు అనే దైవగణాలలో ఒకడికిచ్చి పెళ్లి చేశారు. ఖ్యాతి, సంభూతి, శృతి, ప్రీతి, క్షమ, సన్నతి, అనసూయ, సతి, ఊద్య, స్వాహ, సద అనే 11 మందిని భృగువు, మగువు, మారీచి, అగస్త్యుడు, పులస్త్యుడు, పులహు, క్రతువు, ఆత్రి, వశిష్ఠుడు, అగ్ని, పితృదేవుడు వీరిని వాళ్ళు వరించారు. తదుపరి కల్పం ఆరంభ సమయంలో బ్రహ్మ అంకం నుంచి ఒకరిని పుట్టించాడు. అంకం అనగా ఒడి. ఒడిలో నుంచి పుట్టిస్తే అతని పేరు నీలలోహితుడు. ఆ పుట్టిన శిశువు రోదించడం వల్ల అతని పేరు రుద్రుడు అని పేరు పెట్టారట. ఆ బాలుడు 7 సార్లు ఏడుస్తే భవుడు, శర్వుడు, మహేశ్వరుడు, పశుపతి, భీముడు, ఉగ్రుడు, మహాదేవుడు అని పేర్లు పెట్టి రుద్రాదిగా 8 మందిగా చేసి విభాగించారట. ఈ 8 మంది ఎవరు? బ్రహ్మదేవుడిలో నుంచి ఉద్భవించిన రుద్రులు. సూర్యుడు, జలము, పృథ్వీ, వాయువు, అగ్ని, ఆకాశము, దీక్షితుడు, చంద్రుడు అనే శరీరాలుగా ఉండేట్టుగా చేసి వాళ్లకు భార్యలను సృష్టించాడు. వాళ్లకు సువచ్చల, ఉష, సుకేశి, శివ, స్వాహ, దిక్కు, దీక్ష, రోహిణి భార్యలుగా చేశాడు. అష్టమూర్తి అయిన రుద్రునకు మేనక, హిమవంతులకు జన్మించినటువంటి ఆదిశక్తి పరమేశ్వరి గౌరీ సతిగా ప్రస్తుతి పొంది భార్యగా అయ్యింది. భృగువునకు ఖ్యాతి యందు దాత, విధాత 2 కుమారులట. లక్ష్మి అనే కూతురు కలిగింది. లక్ష్మిని భార్గవి అని కూడా అంటారు. లక్ష్మి ముందర భృగువునకు జన్మించింది. లక్ష్మిని శ్రీహరికిచ్చి వివాహం చేశారు. అప్పుడు మైత్రేయుడు ఇలా అడిగాడు. లక్ష్మి క్షీరసముద్ర రాజతనయ కదా, పాలకడిల్లో నుంచి పుట్టింది బంగారు తల్లి. అయితే మీరు భృగువుకు పుత్రిక అని చెబుతున్నారు. ఇదేం వింత అని అడిగాడు. పరాశరుడు ఇలా సమాధానం చెప్తున్నాడు. మైత్రేయ, సార్వభూతముడైన మాయాశక్తి లక్ష్మీ రూపంతో అతడికి తోడుగా ఎప్పటికీ ఉంటుంది కనుక లోకాలకు సంపద కలిగించే పరికరాలన్నీ శ్రీచిహ్నాలే అని చెప్పబడినవి. ఇంతెందుకు, లోకంలో చరాచర భూతకోటి యందు అందమైన స్త్రీ రూపాలన్నీ లక్ష్మీ రూపాలే, అలాగే అందమైన పురుష రూపాలన్నీ హరి రూపాలే అని గ్రహించాలి. పాలకడల్లో పుట్టిన లక్ష్మీదేవి వాసుదేవుని దేవి అయి లోకంలో ప్రసిద్ధి పొందడం వాక్కు. ఆ వృత్తాంతం మారీచి బ్రహ్మముఖతః నేను విన్నది విన్నట్టుగా చెబుతాను అన్నాడు. అయితే ఇంకో వృత్తాంతంలోకి వెళ్ళింది. ఇదేంది ఇలా ఉంది అనుకుంటాం మనం. చాలా వృత్తాంతాలు ఉన్నాయి. ఒక కల్పంలో ఒకలాగా మరో కల్పంలో ఒకలాగా ఉంటాయి. అయితే వీటికి కనెక్ట్ లేదు అనిపిస్తుంది, కానీ ఉంది. మనకు అంతగా అర్థం కాదు అంతే. ఆత్రికి అనసూయ యందు శంఖాంశతో జన్మించినవాడు దూర్వాసునుడు. కోపానికి పురుషరూపం. కోపించాడంటే బ్రహ్మాది రుద్రుల్ని కూడా గడగడలాడించగల అపర రుద్రుడు. ఒకప్పుడు భూమినంతనూ పరిభ్రమించి ఇంద్రలోకానికి వెళ్ళాడు. అప్పుడు విద్యాధర కాంత నందనవనంలో ఉన్న పారిజాతాల నుంచి పువ్వులు కోసి దండ అల్లి పట్టుకొని వస్తూ ఈ దూర్వాసుడిని చూసి ఆయనకు సమర్పించిందట. దూర్వాసుడు తన జటాజుటంలకు కట్టి విలాసంగా ఏనుగులా నడుస్తూ ఎదురుగా ఐరావతారుడైన ఇంద్రుడిని చూసి కొంచెం పక్కకు నిల్చొని ఆ దండను ఇంద్రునికి అందించి దీవించాడు.
ఇంద్రుడు అలక్ష్యంతో ఆ దండని ఐరావతం కుంభస్థలంపై ఉంచాడు. ఆ పూదండ పరిమళానికి తుమ్మెదలు రోద చేస్తూ దాని మీద వాలగా ఐరావతం బెదిరి ఆ పుష్పమాలికను తొండంతో కింద పడేసి కాళ్ళతో తొక్కి రేకులు ఊడగొట్టి నలిపి విసిరేసింది. ఇంద్రుడికి అటువైపు ఇటువైపు ఉన్నవారు పకపక నవ్వారు. ఆ వికారపు పనికి దుర్వాసుడు కల్లెర్ర చేసి, ఔరా ఇంద్ర, అమరావతి కధిపతివి అని ఆదరించి మన్నగా పూదండ ఇస్తే రాజ్యాధికార మదంతో ఇట్లా దుర్వినీతంగా ప్రవర్తిస్తావా? నీ సిరి సంపద సముద్రంలో కలియుగాక అని శపించి వేడి నిట్టూర్పులు వీడుస్తూ వడివడిగా వెళ్ళిపోయాడు. వెంటనే ఇంద్రుడు ఏనుగు దిగి పరుగెత్తి చేతులు జోడించి సాష్టాంగ నమస్కరించి నా తెలివి తక్కువ పనికి క్షమించు అని ప్రార్థిస్తే ఆయన నెయ్యి పోసిన అగ్నిలాగా, అంటే అగ్నికి ఆర్జం పోసినట్లు అంటారు కదా, ఇంకా ఉడికెత్తిపోయాడట. నీవు మర్యాద మన్నన లేకుండా అవమానించావు. ముజ్జగాళ్ళ దొరతనం అంతమెక్కింది నీకు. అలా చేసిన అవమానం చాలక ఇంకా ఏదో మాట్లాడి నన్ను వల్లో వేసుకోవాలని చూస్తావా? నోరు మూసుకొని పోతావా లేదా? నీ ఊరు పేరు పోయేలా శపించమంటావా అన్నాడు. ఆనాడు దొంగవేషం వేసి అహల్యను అవమానించి గౌతముని చేత దయతలిచి బతికి వచ్చావు. నేను గౌతముణ్ణి కాను. నా కోపానికి అగ్ని కూడా బూడిదవుతుంది. అత్రి మహాముని కొడుకుని తెలుసు నీకు. పో, నీ బ్రతుకు నడివీధి మోతుకవుతుంది. శాపానికి ఎలాంటి విమోచనం చెప్పకుండా మన్నించడం అనేదే ఆయన చరిత్రలోనే లేదు. పరిగెత్తినట్టు వడివడిగా వెళ్ళిపోయాడు. చేసేది ఏం లేక ఇంద్రుడు ఏడ్చుకుంటూ ఐరావతం ఎక్కి వెళ్ళిపోయాడట. అమరావతి అంతా కలకలం వచ్చేసింది. ఏమిటి అని చూడగా అప్సరసలు, కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం, ధనరాశులు ఒకదాని వెంబడి ఒకటి పెనుగాలికి దొర్లిపోయినట్టుగా ఎక్కడికి దొర్లిపోయాయో. ఇంద్రజాలంలా అమరావతి సర్వం సహా శూన్యమైపోయిందట. దుర్వాసుడు పెట్టిన శాపం ముల్లోకాల ముజ్జగాలకి తగిలేసింది. ధనధాన్యాల తరుగుదల, అనావృష్టి, యజ్ఞాలు పేరుకే పోయాయి. అన్నీ పోయాయి. యజ్ఞాలు అసలు లేనే లేవు. దేవతలకి ఉపవాసమేనట. ఎందుకంటే ఏదైనా యజ్ఞం జరిగితేనే దేవతలకు భోజనం. ఇలాంటి దౌర్భాగ్యం పట్టింది అని దుఃఖంతో ఉంటే ఇదే సమయంలో విప్రజిత్తు అమరావతి మీదికి దండెత్తారు. ఇంద్రభవనంలో మరియు అక్కడ ఇక్కడ ఉన్న సంపదను కొల్లగొట్టి ఇంద్రుడిని ఎదిరించారు. సర్వసన్యాసం చుట్టుకున్న ఇంద్రుడు వారిని ఎదిరించలేక బ్రహ్మను దర్శించి దుర్వాసుని శాపం వల్ల ముల్లోకాలకి తనకి పట్టిన దౌర్భాగ్య దశని రోధిస్తూ చెప్పుకున్నాడట. బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు. సిరి సంపదలు పోయినా నీవు ప్రాణాలతో ఉన్నావు, దానికి సంతోషించు. అతని పేరు చెబితే నా గుండె దడదడలాడుతుంది. దీనికి ఒక్కటే పరిష్కారం. ఈ సమస్యల నుండి కాపాడగలిగేవాడు ఒకే ఒక లక్ష్మీరమణుడు మాత్రమే. సర్వశక్తి సంపన్నుడు ఆ స్వామిని ప్రార్థిద్దాం పదా అని అగ్ని మొదలైన దిక్పాలకుల్ని, బృహస్పతి మొదలైన మునులని దగ్గర పెట్టుకొని పాలకడలిలోకి వెళ్ళాడట. అందరూ శ్వేతద్వీపం చేరారు. ఆ ద్వీపం నడుమ వైకుంఠం, దానిలో లక్ష్మీ మండపంపై సనకాదుల దివ్య ప్రసంగాలు వింటూ ఆ కోటి కందర్ప మూర్తిని, పుండరీకాక్షుణ్ణి, దివ్యాలంకార శోభితుణ్ణి, పీతాంబరుణ్ణి, లక్ష్మీ మనోహరుణ్ణి దర్శించి ఆనంద పరవశులయ్యారు. వీళ్ళ దగ్గరున్న సంపద అంతా పోయింది గాని సాక్షాత్తు లక్ష్మీరమణుడైన విష్ణుమూర్తి మాత్రం ప్రశాంత చిత్తంలో ఉన్నాడు. శ్వేతకల్పం అంతా వైభవపేతంగానే ఉంది. అప్పుడు విష్ణుమూర్తి ఇలా అడిగాడు. దేవేంద్ర, ఏం వార్త? ఇంత చిన్నపోయినట్టుగా ఉన్నావు. నీ మొహంలో కళ తగ్గిపోయింది. బ్రాహ్మణ క్షోభేదో నీకు తగిలినట్టనిపిస్తుంది అని అన్నాడు. అప్పుడు దూర్వాసుడు శపించడం గురించి, ఇంద్రరాజ సంపద అంతా నాశనం అవటాన్ని ఇది ఎలా తప్పుతుంది, ఈ దౌర్భాగ్యం నుండి ఎట్లా తప్పించుకోవాలి అని అడగగా, ఓయి ఇంద్ర, విచారించకు, నేను చెప్పేది విను. దిక్పాలకులతో వెళ్ళు. కపట రాక్షసులతో సంధి చేసుకొని వాళ్ళు మీరు పాలసముద్రంలో గోషాది లతలు వేసి మందరగిరి కవ్వంగా, వాసుకి తాడుగా ఆ సముద్ర మదనాన్ని చేయండి. ఆ సహాయం సమయానుకూలంగా ఉంటుంది అని తెలిపాడు. అమృతంతో సహా ముల్లోకాల వస్తువులు, ముల్లోకాల వైభవానికి కారణమైనవన్నీ మళ్ళీ వస్తాయి. అంతా అమృతపానం అవుతుంది. ఆ పోయిన సంపద అంతా మీ వశమవుతుంది. రాక్షసులకు చెందేది శ్రమ మాత్రమే. నువ్వు యథావిధిగా ముల్లోకాలకు అధిపతివి అవుతావు. వెళ్ళు అని ధైర్యం చెప్పి పంపించాడు. అందరూ ఆనందంగా వెనుదిరిగి వచ్చారట. చమత్కారంగా మాట్లాడి దానవులతోటి సంధి చేసుకున్నారు. మందరగిరిని పెళ్లగించి తెచ్చారు. వాసుకిని కవ్వపు తాడుగా చుట్టి పాలకడలిలో వేశారు. కోశాదిలతలు చుట్టూతా ఉంచారు. అడుగు భాగాన ఆధారం లేక మందరగిరి లోపలికి వెళ్ళిపోయిందట. వెళ్ళిపోతే మనసారా ఇంద్రుడు ఆ వాసుదేవుణ్ణి ప్రార్థించగా పద్మాక్షుడు వచ్చి 1,00,000 యోజనాలతో విశాలమైన కూర్మరూపం ధరించి జలధిలో ప్రవేశించాడు. మందరగిరిని పైకెత్తి తన వెన్ను మీద ధరించాడు. తరువాత అది అక్కడ ఉండగానే నిజరూపకంగా
పైకి వచ్చి దేవదానవులను బాగా చిలకండి అని ప్రోత్సహించాడు. దేవతలు వాసుకి తోకను, దానవులు తలను పట్టుకొని మందరగిరిని తిప్పడం ప్రారంభించారు. వాసుకి శ్రమాధిక్యం వల్ల విడిచే నిట్టూర్పులతోటి విషజ్వాలల నుంచి దానవులను బాధించేవి. వాళ్ళు ఆ బాధకు చిక్కి అలాగే తిప్పుతూ ఉంటే దేవతలు ఎలాంటి శ్రమ పడకుండా తిప్పారు. హాయిగా తిప్పగా అంటే బాగా చిలకగా సముద్రంలో నుంచి కల్పవృక్షం, కామధేనువులు, చింతామణి, రంభాది అప్సరసలు, ఐరావతం ఇలా మరికొన్ని వెనక్కి రాగా శ్రీపతి ఆ సమూహం మొత్తాన్ని ఇంద్రునకు అప్పజెప్పాడు. నవనిధులు పుట్టగా కుబేరునకు ఇచ్చేశారు. చంద్రకళ బయటికి వచ్చింది. ఆ చంద్రుణ్ణేమో శివునికి శిరోభూషంగా ఇచ్చారు. ఒక కల్లుకుండ వచ్చిందట. దాన్ని దానవులు కైవశం చేసుకున్నారు. ఇది మనం వినలేదు, ప్రత్యేకంగా కనబడుతుంది. విషం వస్తే సర్పాలు తీసుకున్నాయి. అలాగే కాలకుట విషం వస్తే శివుణ్ణి ప్రార్థించగా ఆ విషాన్ని కంఠంలో పెట్టుకున్నాడు. అందుకే ఆయన నీలకంఠుడు అయినాడు. ఇది వేరే కల్పంలో ఉంది. ఆ తర్వాత అమృత కలశం పట్టుకొని దివ్యాంబ ఆభరపరుడైన ధన్వంతరి బయటికి వచ్చి విష్ణువును చూడగా విష్ణువు కనుసైగతో ఓ చెట్టు కింద కూర్చోమన్నాడు. తర్వాత పద్మపాణి, లోకజనని, విద్వాంసులు, భాస్యదేవత, త్రైలోక్య సుందరి, దయారాశి అయినటువంటి లక్ష్మీదేవి పాలకడలి తరంగాల నుంచి నడుచుకుంటూ తీరానికి వచ్చింది. శ్రీదేవిని శ్రీసూక్తంతో శృతించారు. విశ్వవాసువు మొదలైన గంధర్వులు శుభగీతాలు పాడారు. అప్సరసలు ముచ్చటగా నాట్యమాడారు. ఐరావతి దిగ్గజాలు సువర్ణ కలశాలతో గంగాజలం తెచ్చి అభిషేకించాయి. సముద్రపతి ఎన్నడూ వాడిపోని కమలాలు, పద్మమాలికలిచ్చారు. విశ్వకర్మ దివ్యరత్న అలంకారాలు సమర్పించారు. బ్రహ్మరుద్రాది దేవతలు దివ్యమాల్యంబరాలు, వస్త్రాలు, చందనం తీసుకొచ్చి అలంకరించారు అమ్మవారిని. మహాలక్ష్మి అయిన ఆ దేవదేవిని ఆ దేవదేవుడు పరిగ్రహించి విష్ణు వక్షస్థల నివాసినిగా చేసుకున్నాడు. ఆమె నెత్తి తన హృదయంలో ప్రతిష్ఠ చేసుకున్నాడు. మొదట ఆమె బయటికి వచ్చుడుతోనే అమ్మ నిత్యాన్నపాయిని అయి ఆయన వక్షస్థలంలో ఉన్నది. తరువాత ముల్లోకాలు సకల సంపదలు పొంది కలకలలాడాయి. శ్రీహరి తన శత్రువులైన దానవులకు తృణమైనా చేరనీయక జలదిలో సంభవించిందంతా తన అనుచరులైన దేవతలకే సంక్రమించేలా చేశాడు. అంతలో విప్రజిత్తు మొదలైన దానవులు గుమికూడి ఉరికి అమృత కలశం తీసుకుపోయారు. దేవతలు బిక్కమొహమేసుకొని చూస్తూ నిల్చున్నారు. శ్రీపతి వెంటనే మోహిని రూపంలో వెళ్ళి వాళ్లను మోహవిభ్రాంతులు చేశాడు. చిరునవ్వు, చిలిపి చూపులు, హంసనడకలు, చేసౌమ్యాలు ప్రదర్శించే ఆ మోహినిని చూసి మంత్రముగ్ధులైనారు. దానవుల మాట చెప్పనే అవసరం లేదు. తమ వద్ద అమృత కలశం ఉన్నదన్నమాట మరిచిపోయి ఆమెను చూస్తూ పరవశులైపోయారు. అంతలో మోహిని వాళ్ళ దగ్గర నుండి అమృత కలశం తీసుకువెళ్ళి అమృతాన్ని దేవతలకు పంచిపెట్టింది. అమృతపానంతో ఇంద్రుడు బల పరాక్రమంతుడైనాడు. వజ్రప్రయోగంతో దానవులను హడలగొట్టగా దానవులంతా చేసేదేమీ లేక పాతాళంలోకి వెళ్ళిపోయారు. మందర పర్వతాన్ని యథాస్థానంలో ఉంచి వాసుకుని ప్రశంసించి పంపించి దేవతలు ఎవరి స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంద్రుడు లక్ష్మీకాంతుని నమస్కరించి ఆ స్వామి కరుణ చేత ముల్లోకాల పాలనాధికారాన్ని పొందాడు. సూర్యుడు ప్రసన్న దీప్తిమంతుడై ప్రకాశించాడు. గ్రహతారక గణాలు యథాపూర్వకంగా వెలసిల్లాయి. అగ్నిహోత్రాలు దక్షిణాక్షులతో వెలుగాయి. భూతకోటి హృదయం ధర్మజ్ఞానంతో వెలసిల్లింది. భూమండలం అనావృష్టి దోషం పోయి, రాజదురుసుతనం పోయి, సస్యశ్యామాభివృద్ధితో, ప్రజాభివృద్ధితో రానిచ్చింది. సముద్ర మదనం జరగడం వల్ల దేవతలే కాదు ముల్లోకాలు, సమస్త విశ్వం, లోకాలన్నింటికీ లక్ష్మి సమృద్ధి సమకూరింది. సకల లోకాలు సంపత్కరాలయ్యాయి. ఈ విధంగా లక్ష్మీ విలాసం వల్ల లోకాలన్నీ నిండుకుండలయ్యాయి. ఇంద్రుడు శ్రీకాంతుని అనుమతితో అమరసహేతుడై అమరావతికి వెళ్ళి సపర సంపర్క కలతో ధర్మ మార్గాన ప్రవర్తిస్తున్నాడు. నిత్యము తనను ఉపాసిస్తున్న ఇంద్రునకు మహాలక్ష్మి ప్రత్యక్షం కాగా సాష్టాంగ నమస్కారం చేసి ఇంద్రుడు చేతులు ముడిచి అమ్మను స్తుతించాడు. అయితే దీనినే మనము నమోస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే అని శ్లోకం చదువుకుంటాం. ఇది ఇంద్రాకృత మహాలక్ష్మి అష్టకం. అది ఈ సమయంలోనే పుట్టింది. అందుకనే మహాలక్ష్మి అష్టకం చెప్పుకున్న వాళ్ళకి లక్ష్మీ కటాక్షం సుప్రసన్నంగా ఉంటుంది అని చెబుతున్నారు. మనం లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకుంటాం కదా, అలాగే ఈ అష్టకాన్ని కూడా చదువుకొని కృతార్థులు కాండి అని చెబుతున్నారన్నమాట. లక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా అడుగుతున్నాడు. నేను నేర్చిన విద్యలందు, చరాచర ఖడ్గాది సాధనములందు, చతురంగ బలముయందు,
గో మహిషాదులయందు అవిగల ప్రదేశం యందు మణికనక వజ్రాలంకారాలయందు పరిమళ ద్రవ్యములందు నా పుత్రమిత్ర కళాత్ర బంధువులయందు శక్తిగుణ ఇంద్రియాలందు రాష్ట్రాలలో రాజధానులలో క్రీడ ప్రదేశాల్లో నా శరీరం యందు కూడా నీవు దయగా నాతోటి ఉండు అని కోరుకున్నాడట. కొడుకును చూసినట్టు నన్ను దయతో చూసి రేయింబవళ్ళు కాపాడమని అష్టోత్తరంలో కోరుకున్నాడు. ఈ ఇంద్రాకృత మహాలక్ష్మి అష్టకం చేసుకున్న వాళ్ళు ఇంద్ర సంకల్పంలో ఎలా అయితే ఉందో అలాంటి సంకల్పంతోటే అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు అని చెబుతున్నారు. ఈ విధంగా ఇవాళ 2వ భాగం చెప్పుకున్నాం. రేపు ఉదయం విష్ణు పురాణం 3వ అధ్యాయం చెప్పుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.